హలో స్టూడెంట్స్, సో ఈరోజు సెషన్లో తెలంగాణ స్టేట్ ఎంసెట్ 2016 పేపరు చూద్దాం. సో 2016లో జరిగిన తెలంగాణ స్టేట్లో ఎంసెట్ పేపర్ ఇది. సో ఈ పేపర్ సంబంధించి మనము, ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్ త్వరలో జరుగుతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్లో భాగంగా మనము ప్రీవియస్ పేపర్స్ ఒకసారి క్వశ్చన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్. సో 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనము ఈ ప్రాక్టీస్ సో 160 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. సో బాటనీ పేపర్ చూద్దాం ఈరోజు. సో ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఈ బాటనీ సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫ్యామిలీ బిలాంగింగ్ టు ద ఆర్డర్ శాపిండేల్స్. శాపిండేలిస్ క్రమానికి చెందిన కుటుంబాన్ని గుర్తించండి. సో ఇక్కడ శాపిండేలిస్ క్రమం ఏది అంటే, క్రమానికి చెందిన కుటుంబం ఏది అంటే అనకార్డియేసి. సో మనకి టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనం ఒకసారి క్లాసిఫికేషన్ మన టేబుల్ రూపంలో ఉంది, అక్కడ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఇక్కడ కింగ్డమ్, డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్, ఇదంతా ఏంటంటే హైరార్కియల్ లెవెల్స్. సో వర్గీకరణలో ఉండే వరుస క్రమాలు ఇవి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ అనకార్డియేసి ఫ్యామిలీ ఈ ఆర్డర్ ఏంటంటే శాపిండేల్స్. సో మనకి ఇక్కడ మ్యాంగో అంటే మాంజిఫెరా ఇండికా, ఈ ఫ్యామిలీ ఈ ప్లాంట్కి సంబంధించిన క్లాసిఫికేషన్లో ఇది ఉంది. సో ఈ మాంజిఫెరా ఇండికా డివిజన్ వచ్చేసి స్పెర్మటోఫైటా, క్లాస్ డైకాట్లడనే, ఆర్డర్ శాపిండేల్స్, ఫ్యామిలీ అనకార్డియేసి. అదేవిధంగా ఇంకొక ప్లాంట్ కూడా ఉంది, దట్ ఈజ్ ట్రిటికమ్ వల్గేర్, గోధుమ. సో ఈ ట్రిటికమ్ వల్గేర్ యొక్క కింగ్డమ్ డివిజన్ స్పెర్మటోఫైటా, క్లాస్ మోనోకాట్లడనే, ఆర్డర్ పోయెల్స్, ట్రిటికమ్ వల్గేర్ వీటికి సంబంధించి. అదేవిధంగా ఫ్యామిలీ పోయేసి, జీనస్ ట్రిటికమ్, స్పీసీస్ వల్గేర్. సో ట్రిటికమ్ వల్గేర్ ఈ రెండు కూడా ఉన్నాయి. సో పోయేసి అనేది మనకు వీటికి సంబంధించినది. అయితే ఇక్కడ మనకు సరైన ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనకార్డియేసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే, ద మెరైన్ ఆర్గానిజమ్స్ షోయింగ్ స్పిన్నింగ్ మూమెంట్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఫిషెస్ బై ప్రొడ్యూసింగ్ టాక్సిన్స్ బిలాంగింగ్ టు ద ఫాలోయింగ్ కింగ్డమ్ ఇన్ విట్టేకర్స్ క్లాసిఫికేషన్. అంటే ఇక్కడ విట్టేకర్ క్లాసిఫికేషన్లో మనకు 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉంది. సో రైట్, అందులో మనకు ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో మెరైన్ ఆర్గానిజమ్స్, అవి స్పిన్నింగ్ మూమెంట్స్ని చూపించాలి. అదేవిధంగా అవి ఈ సీలో ఉండే ఫిషెస్ను చంపుతాయి. సో బొంగరం వంటి చలనాలను చూపిస్తూ విష పదార్థాలను ఉత్పత్తి చేసి చేపల మరణానికి కారణమయ్యే సముద్ర జీవులు విట్టేకర్ వర్గీకరణలో ఈ క్రింది రాజ్యానికి చెందుతాయి. అంటే క్రింది వాటిలో ఏ కింగ్డమ్కి చెందుతాయి అనేది మనము ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే సరైన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ ప్రొటిస్టా. సో ఇక్కడ మనకు డైనోఫ్లజలేట్స్, ఈ ప్రొటిస్టా గ్రూప్లోనే మనకు డైనోఫ్లజలేట్స్ అని ఉన్నాయి. ఈ డైనోఫ్లజలేట్స్లో మనం చదువుకున్నాం నాక్టిల్యూకా, గోనియాలాక్స్. సో నాక్టిల్యూకా అనేది ఇట్ షోస్ బయోలుమినిసెన్స్, అంటే జీవ సందీప్తిని చూపిస్తుంది. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకు గోనియాలాక్స్. ఇవి మెడిటరేనియన్ సీలో రెడ్ టైడ్స్ను కలిగిస్తాయి. సో మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలకు కారణము గోనియాలాక్స్. అదేవిధంగా జీవ సందీప్తిని చూపించేవి నాక్టిల్యూకా. సో ఈ రెండు కూడా డైనోఫ్లజలేట్స్ బిలాంగ్స్ టు ప్రొటిస్టా. సో ఇక్కడ మనకేంటంటే డైరెక్ట్గా వాడు ప్రొటిస్టా అని ఇచ్చినాడు కాబట్టి సో సరైన ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ప్రొటిస్టా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్. సో ఇక్కడ 2 జాబితాలు ఇచ్చాడు, లిస్ట్ 1, లిస్ట్ 2. సో లిస్ట్ 1లోనేమో తక్తజాన్, లిన్నయస్, వామింగ్, కార్వోస్ అని ఇచ్చాడు. రెండవ క్లాసిఫికేషన్లో 5 రాజ్యాల వర్గీకరణ అంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అంటే వర్గ వికాస సంబంధ వర్గీకరణం, ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటే కృత్రిమ వర్గీకరణం, క్లాసిఫికేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ రిలేషన్ ఆఫ్ వాటర్ అంటే నీటి సంబంధాలను అనుసరించి సమూహాల వర్గీకరణ, అదేవిధంగా 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ 6 రాజ్యాల వర్గీకరణ. సో వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క సైంటిస్టు వారు చేసినటువంటి
ఏదైతే ఉందో క్లాసిఫికేషన్ వాటి గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచడం సరైన జోడింపు ఏది అనేది ఇక్కడ ఇచ్చినాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకు సో సరైన ఆన్సర్ ఏది అంటే ఏ అనేది ఏంటంటే తఖ్తజాన్ దీనికి సంబంధించిన వాడు తఖ్తజాన్, క్రాంక్విస్ట్, హచిన్సన్ వీళ్ళందరూ కూడా వర్గ సంబంధ వర్గీకరణ, వర్గ వికాస సంబంధ వర్గీకరణ అంటే ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్కి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా లిన్నయస్ చూసుకుంటే కృత్రిమ వర్గీకరణం అంటే హీ క్లాసిఫైడ్ ద ప్లాంట్స్ బేస్డ్ ఆన్ ద ఫ్లవర్. సో ఫ్లవర్ను బేస్ చేసుకొని మొక్కలను వర్గీకరించినాడు కాబట్టి అతను చేసిన క్లాసిఫికేషన్ను మనము కృత్రిమ వర్గీకరణ అంటున్నాం. మనం చదువుకుంటే ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది. అదేవిధంగా కార్ల్ ఓస్ అనే వ్యక్తి డి 6 రాజ్యాల వర్గీకరణకు సంబంధించినది. అదేవిధంగా యూజన్ వామింగ్ ఆవరణ శాస్త్రం అంటే ఎకాలజీ సంబంధించిన చాప్టర్లో నీటి సంబంధాలను అనుసరించి సమూహాల వర్గీకరణ అనేది ఇతను చేసినాడు. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ క్వశ్చన్ నెంబర్ 3కి సరైన సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ క్యారెక్టర్స్ గివెన్ బిలో. సో కింద ఇవ్వబడిన లక్షణాల క్రమానుక్రమంగా మొక్కల సరైన వరుస క్రమాన్ని గుర్తించాలి. కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చినారు. సో వాటిని బట్టి మనము ఈ ప్లాంట్స్ ఏవేవి అనేది ఐడెంటిఫై చేయాలి. స్పోరోఫైట్ విత్ ఫుట్, ఇంటర్కాలరీ మెరిస్టెమ్స్ అండ్ క్యాప్స్యూల్. సో ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేసేది ఏముందంటే దీంట్లో ఫుట్, ఇంటర్కాలరీ మెరిస్టెమ్, క్యాప్స్యూల్ అంటే పాదము, మధ్యస్థ విభాజక నావలి, గుళిక ఉన్నటువంటి సిద్ధ బీజము అంటే మధ్యస్థ విభాజక నావలి ఉంది అంటే అది ఖచ్చితంగా యాంథోసిరాస్లో మాత్రమే ఈ క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దానికి ఏమైనా ఉండాలంటే యాంథోసిరాస్ అని ఉండాలి. సో యాంథోసిరాస్ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాటిలో యాంథోసిరాస్ థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్ అని. అవసరం అనుకుంటే ఇంకో క్యారెక్టర్ చూద్దాం. జెమ్మాకెప్స్ ఆన్ ద థాలస్. సో థాలస్పై జమ్మా కప్పులు ఉండడం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓన్లీ మార్కాన్షియాలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడేగా మనకు యాంథోసిరాస్ దాని తర్వాత మార్కాన్షియా రావాలి. సో థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి ఈజీ గుర్తుపట్టవచ్చు. సోరస్ కవర్డ్ బై ఫాల్స్ ఇండ్యూసియం. సిద్ధ బీజాశయ పుంజాలను ఆవరించి అనృత ఇండ్యూసియం ఉండడం అనేది టెరిస్లో కనిపిస్తుంది. సో మనకు వచ్చేసింది ఆల్రెడీ ఆన్సర్ యాంథోసిరాస్, మార్కాన్షియా, టెరిస్, గింకో ఒక సజీవ శిలాజము లివింగ్ ఫాజిల్ అది బిలాంగ్స్ టు జిమ్నోస్పర్మ్స్. సో సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్. సో 2 లిస్టులు ఇచ్చినారు అక్కడ, లిస్ట్ 1 లిస్ట్ 2 వాటిని స్టడీ చేసి మ్యాచింగ్ చేయాలి. ఇది కూడా క్వశ్చన్. సో ఏలో సాలిటరీ సైమ్, మోనోకేసియల్ సైమ్, సైమ్యూల్, పాలికేసియల్ సైమ్ అంటే తెలుగులో ఏకాంత నిశ్చిత పుష్య విన్యాసము, ఏకశాఖీయ నిశ్చిత పుష్య విన్యాసము, సైమ్యూల్ బహుశాఖీయ నిశ్చిత పుష్య విన్యాసము. వీటికి ఉదాహరణలు ఏమున్నాయో వాటిని గుర్తుపట్టాలి. ఇక్కడ మనకు ఫస్ట్ది సాలిటరీ సైమ్ ఏకాంత నిశ్చిత పుష్య విన్యాసము. ఏకాంత నిశ్చిత పుష్య విన్యాసానికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే దతురా. సో దతురా అనేది ఏకాంత నిశ్చిత పుష్య విన్యాసానికి ఒక మంచి ఉదాహరణ. అదేవిధంగా సి చూసుకుంటే సైమ్యూల్. సో సైమ్యూల్లో మనకు 3 ఫ్లవర్స్, సెట్ ఆఫ్ 3 ఫ్లవర్స్ ఉంటాయి అంటే 3 పుష్పాలు కలిసి ఆ పుష్ప విన్యాసంలో ఉంటాయి. దానికి ఉదాహరణకు జాస్మిన్ అని చెప్పుకున్నాం. సో జాస్మిన్ అంటే ఏకు 3, సికు 4. సో ఏకు 3, సికు 4. సో మనకు వచ్చేసింది ఇక్కడ A3C4 ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ సెకండ్ వన్ మిగతా ఏమి లేవు కాబట్టి సరైన ఆన్సర్ వచ్చేసి దీనికి సెకండ్ వన్గా గుర్తించవచ్చు. అదేవిధంగా బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం కూడా ఈజీ గుర్తుపట్టవచ్చు, అది నీరియం. సో నీరియంలో బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మ్యాచింగ్ చేసేటప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనకు సంబంధం లేని దాన్ని క్వశ్చన్ రిమూవ్ చేస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూసుకుంటే రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ స్టేమెన్స్ ఇన్ 9 మేల్ ఫ్లవర్స్ అండ్ నంబర్ ఆఫ్ కార్పెల్స్ ఇన్ 3 ఫీమేల్ ఫ్లవర్స్ ఇన్ యూఫోర్బియా. సో యూఫోర్బియాలో రేషియో అడిగినాడు. సో స్టేమెన్స్కి అదేవిధంగా కార్పెల్స్కి మధ్య రేషియో అడిగినాడు. సో ఎక్కడ ఉన్నాయి 9 స్టేమెన్స్ ఉన్నాయి, అదేవిధంగా నంబర్ ఆఫ్ మేల్ ఫ్లవర్స్ 9 మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, అదేవిధంగా 3 ఫీమేల్ ఫ్లవర్స్ అంటున్నాడు. 3 ఫీమేల్ ఫ్లవర్స్ 9 మేల్ ఫ్లవర్స్. అయితే మనకు యూఫోర్బియా ఎక్కడ డిస్కస్ చేసుకున్నామంటే మనం యూఫోర్బియా సయాతియం పుష్ప విన్యాసంలో అంటే సయాతియం స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ మనము యూఫోర్బియా ఎగ్జాంపుల్ ఇది. ఆ ఇన్ఫ్లోరెసెన్స్లో మనకు ఓన్లీ 1 ఫీమేల్ ఫ్లవర్, ఒకే స్త్రీ పుష్పము, అనేక పురుష పుష్పాలు ఉంటాయి అక్కడ. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకు 9 మేల్ ఫ్లవర్స్ అన్నాడు, అదేవిధంగా 3 ఫీమేల్ ఫ్లవర్స్ అన్నాడు. సో 3 ఫీమేల్ ఫ్లవర్స్లో
కార్పెల్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క స్త్రీ పుష్పంలో మనకు 3 ఫలదల అన్నాం. 3 ఫలదల సంయుక్త పుష్ప విన్యాసం అది. సో 3 ఫలదల అంటే 3 ఉన్నాయి, అంటే 3 కార్పెల్స్ ఉన్నాయి. అలాంటివి 3 ఫ్లవర్స్ ఉన్నప్పుడు 3 × 3 9. సో 9 కార్పెల్స్ అవుతాయి. 9 కార్పెల్స్, 9 మేల్ ఫ్లవర్స్ అన్నాడు ఇక్కడ. మళ్ళీ మేల్ ఫ్లవర్స్ ఏమో 9 ఉన్నాయి. సో ఒక మేల్ ఫ్లవర్స్ అనేవి ఒక్కొక్కటి ఒక మేల్ ఫ్లవర్. ఎందుకంటే సయాథియం ఇన్ఫ్లోరసెన్స్ అనేది యూనిసెక్షువల్ ఫ్లవర్స్, అన్నీ కూడా యూనిసెక్షువల్ ఫ్లవర్స్, నేకెడ్ ఫ్లవర్స్. ఇది డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఈ ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్క మేల్ ఫ్లవర్ కాబట్టి 9 మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 ఫీమేల్ ఫ్లవర్స్లో ఉండే కార్పెల్స్ ఇన్ని 9. సో 9:9, దట్ ఈస్ 1:1. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూసుకుంటే, అరేంజ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ లోకస్ ఇన్ దేర్ ఓవరీస్. సో అండాశయంలోని బిలాల సంఖ్యా పరంగా ఈ క్రింది మొక్కలను అవరోహక క్రమంలో అమర్చాలా. అవరోహక క్రమంలో అమర్చాలన్నాడు. అవరోహక, ఆరోహక 2 ఉన్నాయి. అసెండింగ్, డిసెండింగ్. అసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువకు, డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువకు రావడం. సో ఇక్కడ మనకు కార్పెల్స్ నంబర్ బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్. సో అనకార్డియం, జీడి మామిడి, సిట్రస్, ఆస్పరాగస్, సొలానం. సో ఇక్కడ అవరోహక అన్నాడు. సో అవరోహక అంటే ఎక్కువ నుంచి తక్కువకు రావడం. ఎక్కువ ఎందులో ఉన్నాయి ఇక్కడ అంటే సిట్రస్. సో సిట్రస్ అన్నది మల్టీ కార్పెల్లరీ, మల్టీ లాక్యులార్ ఓవరీ అది. సో బహుఫలదల బహుబిలయుత అండాశయం సిట్రస్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో సిట్రస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్లలో సిట్రస్ ఉన్నటువంటి ఆప్షన్ అంటే 2 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ వన్లో మాత్రమే 2 ఉంది, రోమన్ 2 ఉంది. అంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే, రోమన్ 2లో ఫస్ట్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ ప్రశ్న సరైన ఆన్సర్ వచ్చేసి 1. సో రోమన్ 2 అంటే సిట్రస్, ఆ తర్వాత ఆస్పరాగస్, ఆ తర్వాత సొలానం, ఆ తర్వాత అనకార్డియం. సో 2, 3, 4, 1 ఉన్న ఆప్షన్ ఓన్లీ 1, ఫస్ట్ 1. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూసుకుంటే, ఐడెంటిఫై ద క్యారెక్టర్ విచ్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఫ్యూకస్. సో ఫ్యూకస్ సంబంధించిన క్యారెక్టర్స్ అడిగినాడు. అయితే మరి ఈ ఫీకస్ గురించి మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం అంటే మనకు ప్లాంట్ కింగ్డమ్లోనే ఆల్గే సంబంధించిన వాటిలో ఇక్కడ ఫియోఫైసీలో మనం డిస్కస్ చేసుకున్నాం. గోధుమ వర్ణ శైవలాలు. ఈ గోధుమ వర్ణ శైవలాలు ఫియోఫైసీ మెంబర్లో ఒక ఎగ్జాంపుల్ ఫీకస్. సో అక్కడ ఇక్కడ ఇండైరెక్ట్గా వాడు ప్లాంట్ నేమ్ ఇచ్చి వాటి యొక్క క్యారెక్టర్స్ ఇక్కడ డిస్కస్ చేసినాడు. డిస్కస్ చేసి ఆబ్సెంట్ అంటే లేని క్యారెక్టర్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నాడు. ఇది చేయాలంటే మనము వాటిలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా లేని దాన్ని ఐడెంటిఫై చేయగలం. అంటే దీన్ని బట్టి టెక్స్ట్ బుక్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫీకస్లో కనిపించని లక్షణాన్ని గుర్తించమన్నాడు. ఫీకస్లో కనిపించని లక్షణాన్ని గుర్తించమన్నాడు. సో భిన్న సంయోగ బీజాలు, అదే అంటే హెట్రోగమేట్స్, ఊగమి అండ సంయోగం, కశాభరహిత పురుష సంయోగ బీజాలు అంటే నాన్ ఫ్లజల్లేటెడ్ మేల్ గమేట్స్, అదేవిధంగా హోల్డ్ ఫాస్ట్ స్థాపనాంగము. వీటిలో ఈ ప్రశ్న సరైన ఆన్సర్ వచ్చేసి ఏదంటే థర్డ్ వన్. అంటే నాన్ ఫ్లజల్లేటెడ్ మేల్ గమేట్స్ అనేది దీనికి సంబంధించినది కాదు. కశాభరహిత పురుష సంయోగ బీజాలు ఫీకస్లో ఉండవు. సో మరి ఫీకస్లో బైఫ్లజల్లేటెడ్ జ్యూస్ పోర్స్ ఉంటాయి. బైఫ్లజల్లేటెడ్ జ్యూస్ పోర్స్ అంటే ద్వికశాభ సహిత చలన పురుష బీజాలు ఉంటాయి. కాబట్టి అది రాంగ్ ఆన్సర్. కాబట్టి మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్. జాబితాలను అధ్యయనం చేయమన్నాడు. లిస్ట్ 1, లిస్ట్ 2. ఇక్కడ మనకు స్ట్రోబిలాంతస్, మార్టీనియా, లొడీసియా, వయోలా ఇచ్చినాడు. వీటికి సంబంధించి జాబితా 2లో మనకు సాధారణ నామాలు ఇచ్చినాడు. ఓకే, సాధారణ నామాలు, అటువైపు అనేవి సాంకేతిక నామాలు అంటే శాస్త్రీయ నామాలు. సో స్ట్రోబిలాంతస్ను సాధారణంగా ఏమని పిలుస్తారు మన నేటివ్లో, అదేవిధంగా మార్టీనియా, లొడీసియా, వయోలా. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఆప్షన్లలో మనకు ఈజీగా గుర్తుపట్టేది ఏంటంటే మార్టీనియా అంటే తేలికొండికాయ మొక్క. సో మార్టీనియా అంటే తేలికొండికాయ మొక్క. అంటే ఆప్షన్ బి మార్టీనియాలో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, అంటే తేలికొండికాయ చెట్టు. అదేవిధంగా వయోలాను కామన్ ప్యాన్సీ అంటాం, కామన్ ప్యాన్సీ. సో ఆ విధంగా గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా చూసుకుంటే లొడీషియా కూడా ఉంది. లొడీషియా డబుల్ కోకోనట్. సో చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ విధంగా చూసుకుంటే మనకు స్ట్రోబిలాంతస్ కుంతియానా వీటిని సాధారణంగా నీలకురంజి అంటారు. అంటే మనం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ప్లాంట్ సంబంధించి విషయాలు చాలా క్షుణ్ణంగా చదివితే తప్ప ఇలాంటి ఆన్సర్ చేయగలం.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో కింద స్టేట్మెంట్ చదివి ఏ స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్ కరెక్ట్గా ఉన్న ఐడెంటిఫై చేయాలా. సరైన వాక్యాల జతను గుర్తించమన్నాడు. వైట్ కెర్నెల్ ఆఫ్ కోకోనట్ ఈజ్ ఏ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్. కొబ్బరిలోని తెల్లని కెర్నల్ ఒక స్వేచ్ఛాయుత కేంద్రక అంకురచ్ఛేదము. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు, ఎందుకంటే కెర్నల్ ఈజ్ ద సెల్యులార్ ఎండోస్పర్మ్, కణమయ అంకురచ్ఛేదము. సో కెర్నల్ అనేది కణమయ అంకురచ్ఛేదము, అంటే స్వేచ్ఛాయుత కేంద్రక అంకురచ్ఛేదము కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద నాట్ కరెక్ట్. సెకండ్ వచ్చేసి ఏకలింగాశ్రయ స్థితి మొక్కలలో ఆత్మ పరాగ సంపర్కం నిరోధించబడుతుంది, కానీ ఏకవృక్ష పరపరాగ సంపర్కం జరుగుతుంది. సో ఏకవృక్ష పరపరాగ సంపర్కం జరగదు. సో ఎందుకంటే ఒకే వృక్షంలోని 2 వేర్వేరు పుష్పాల మధ్య పరాగ సంపర్కం జరగడం. సో ఇన్ డైసియస్ ప్లాంట్స్ ఆటోగమీ ఈజ్ ప్రివెంటెడ్ బట్ గైటోగమీ అక్కర్స్. సో గైటోగమీ అనేది ఇక్కడ జరగదు, కాబట్టి సరైన ఆప్షన్ అది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి సమృద్ధ సంయోగ పుష్పాలలో ఎల్లప్పుడూ ఆత్మ పరాగ సంపర్కం జరుగుతుంది. సమృద్ధ సంయోగ పుష్పాలు అంటే అవి ఎప్పుడు వికసించని పుష్పాలను సమృద్ధ సంయోగ పుష్పాలు అంటారు. కాబట్టి వికసించవు, కాబట్టి అందులో ఖచ్చితంగా ఆత్మ పరాగ సంపర్కం తప్ప వేరే ఆప్షన్ లేదు. అంటే క్లిస్టోగామస్ ఫ్లవర్స్ ఆర్ ఆల్వేస్ సెల్ఫ్ పాలినేటెడ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. వై? బికాస్ క్లిస్టోగామస్ ఫ్లవర్స్ ఆర్ నాట్ ఓపెన్, సో దట్ ఓన్లీ సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ అక్కర్. సో ఫోర్త్ ఆప్షన్ చూస్తే క్యాస్టర్ ఈజ్ అన్ ఎండోస్పర్మిక్ సీడ్. ఆముదము అంకురచ్ఛేద సహిత విత్తనాలను కలిగి ఉంటుంది. సో ఆముదంలో అంకురచ్ఛేద సహిత విత్తనాలు ఉంటాయి. సో అది కరెక్టే. అంటే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ 2 కూడా కరెక్ట్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు 4th వన్ అనేది కరెక్ట్. నెంబర్ 12, ఏ ప్లాంట్ విత్ బల్బ్ ట్రైమెరస్ ఫ్లవర్స్ 6 stamens in 2 holes belongs to a specific class in Bentham and Hooker's classification. The number of natural orders present in that class is. లశునం త్రిభాగయుత పుష్పాలు 2 వరుసలలో ఉన్న 6 కేసరాలను కలిగి ఉన్న మొక్క బెంథామ్ మరియు హుకర్ వర్గీకరణలో ఒక విశిష్ట తరగతికి చెందినది. ఆ తరగతిలో ఉండే సహజ క్రమాల సంఖ్య. ఇక మనం చూసుకుంటే బల్బు అంటే లశునం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అలియం సెప, ఉల్లి, నీరుల్లి అంటాం. సో ఇక్కడ ఈ నీరుల్లి అంటే లశునంలో, బల్బులో లేదా ఆనియన్లో ట్రైమెరస్ ఫ్లవర్స్ ఉంటాయి. ట్రైమెరస్ ఫ్లవర్స్ 6 stamens in 2 holes. సో ట్రైమెరస్ ఉందంటే అది ఖచ్చితంగా మోనోకాట్ ప్లాంట్. సో ఆనియన్ అనేది మోనోకాట్ ప్లాంట్, కాబట్టి మోనోకాట్స్లో మనకు 34 న్యాచురల్ ఆర్డర్స్ ఉన్నాయి, 34 సహజ క్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ 34. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. సో జాబితా 1, జాబితా 2 ఇచ్చినారు. ఒక జాబితాలో హైడ్రోజన్ బాండ్, హైడ్రోజన్ బంధం, ఎన్ గ్లైకోసిడిక్ లింకేజ్, థర్డ్ ఆప్షన్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్, అదేవిధంగా పెప్టైడ్ బాండ్. వీటిని మ్యాచింగ్ చేయాలా. సో హైడ్రోజన్ బాండ్స్ ఎక్కడ ఉంటాయి, ఎన్ గ్లైకోసిడిక్ బాండ్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా పెప్టైడ్ బాండ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకుంటే మనకు ఆప్షన్లలో మనం సులభంగా గుర్తుపట్టేది ఏంటంటే హైడ్రోజన్ బంధం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఏంటంటే డిఎన్ఏ నైట్రోజన్ బేసెస్లో కనిపిస్తాయి. సో గ్వానిన్, సైటోసిన్ ఆన్ ఆపోజిట్ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ అభిముఖ పోచలపై ఉన్న గ్వానిన్, సైటోసిన్ల మధ్య మనకు హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. కాబట్టి ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చు. సో A5 ఉన్నటువంటి ఆప్షన్లలో 2 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్, అదేవిధంగా థర్డ్ వన్. అదేవిధంగా నెక్స్ట్ బి చూసుకుంటే ఎన్ గ్లైకోసిడిక్ లింకేజ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే అడినిన్ మరియు డిఆక్సిరైబోజ్ షుగర్. అడినిన్కు అంటే నైట్రోజన్ బేస్కు, షుగర్కు మధ్య ఉండేది ఎన్ గ్లైకోసిడిక్ బాండ్. కాబట్టి బి అనేది ఫస్ట్ ఆప్షన్. సో బి ఫస్ట్ ఉన్న ఆప్షన్లలో సరైనది ఫస్ట్ వన్ ఒకటే ఉంది. కాబట్టి మొదటి ఆప్షన్ అనేది సరైనది. అంటే C4 ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఎక్కడ ఉంటుందంటే పాలీన్యూక్లియోటైడ్ శృంఖలంలో న్యూక్లియోటైడ్, అదేవిధంగా న్యూక్లియోటైడ్కి మధ్య ఉండేది ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. అదేవిధంగా పెప్టైడ్ బాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ల్యూసిన్కు గ్లైసిన్కు మధ్య, అంటే అమైనో ఆమ్లాల మధ్య ఇది పెప్టైడ్ బాండ్. అంటే ప్రోటీన్ గొలుసులో మనకు 2 అమైనో ఆమ్లాల మధ్య మనకు పెప్టైడ్ బాండ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్లు చూసుకుంటే సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ కాంబినేషన్స్. సో సరైన జతను గుర్తించమన్నాడు. ష్వాన్, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా, ఒఖోవా పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫారిలేజ్, టేలర్
సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ, ఫ్లెమింగ్ రైబోజోమ్స్. సో వీటిని చూస్తే మనకి ఇక్కడ విర్షా ఓమ్నిస్ ఈ సెల్యులా అని అన్నాడు. శ్వాన్ కాదు. సో శ్వాన్ అనేది ఈయన ఒక బ్రిటిష్ జువాలజిస్ట్. అయితే ఇక్కడ సెల్ థియరీని ప్రపోజ్ చేశారు వీళ్ళందరూ కలిసి. అయితే ఇక్కడ ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అనేది ఎవరు అంటే రాబర్ట్ విర్షా. సో శ్వాన్ అయితే కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది కాదు. అదేవిధంగా ఓఖోవా పాలీన్యూక్లియోటైడ్ పాలిమరేజ్ కరెక్ట్ వన్. అదేవిధంగా టేలర్ సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ, టేలర్ అర్ధ సంరక్షక విధాన డిఎన్ఏ ప్రతికృతి. ఓకే, అతను చెప్పింది కరెక్టే. అదేవిధంగా ఫ్లెమింగ్ రైబోజోమ్, ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ వన్, ఎందుకంటే రైబోజోమ్లను గుర్తించినది పలాడే అనే సైంటిస్ట్, ఫ్లెమింగ్ కాదు. కాబట్టి సెకండ్ వన్ అదేవిధంగా థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ అకర్స్ ఇన్, 2 సమజాతీయ క్రోమోజోముల మధ్య జన్యు పదార్థ మార్పిడి ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మనకు సరైన ఆప్షన్ వచ్చేసి పాకిటీన్లోనే మనకు జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ కావడము, అంటే 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ల మధ్య జెనెటిక్, దీని నుంచే మనకు న్యూ స్పీసీస్ అరైజ్, కొత్త జాతులు ఆవిర్భవిస్తాయి. కారణం ఏంటంటే ప్యాకిటీన్ వల్ల, ఎందుకంటే అక్కడ జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి. సో సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్. సో అదేవిధంగా ఈ జైగోటీన్లో బైవాలెన్స్ సినాప్సిస్ ఫామ్ అవుతాయి, అంటే సూత్రయుగ్మనం జరుగుతుంది జైగోటీన్లో. అదేవిధంగా డయాకైనసిస్, సో డయాకైనసిస్ అనేది క్షేకరణ విభజన 1లో ప్రథమ దశ 1లో చిట్ట చివరిది. ఇక్కడ మనకు డయాకైనసిస్కి వచ్చేటప్పటికి కేంద్రకము, కేంద్రక త్వచము, కేంద్రకాంశము, అంటే న్యూక్లియస్ మెంబ్రేన్, న్యూక్లియోలస్ డిజపియర్, రెండు కూడా అంతరించిపోతాయి. ఇంకా చలన దశ 1 గురించి మనకు తెలుసు, క్రోమోజోములు విడిపోతాయి, 2 ధ్రువాల వైపు చలిస్తూ పోతాయి. సో ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ పాకిటీన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ది క్రోమోజోమ్ నంబర్. సో దిగువ ఇచ్చిన వారిని క్రోమోజోముల సంఖ్య ఆధారంగా ఆరోహక క్రమంలో అమర్చమన్నాడు. ఆరోహక అంటే తక్కువ నుంచి ఎక్కువకు అమర్చమన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఇది మనకు టేబుల్లో కూడా ఉంది టెక్స్ట్ బుక్లో, ఆ టేబుల్ను బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి. సో మనం దీన్ని బట్టి క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మొక్కజొన్న ప్రాథమిక అంకురచ్ఛేద కణం. సో మొక్కజొన్నలో ఉండే క్రోమోజోమ్ నెంబర్ వచ్చేసి 40 అంటే 2n, n వచ్చేటప్పటికి 20 అవుతుంది. సో ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రం అంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. సో ఇందులో 3n ఉంటుంది, కాబట్టి క్రోమోజోమ్ నెంబర్ 60 అవుతుంది. యాపిల్లోని విభాజ్య కణజాల కణం మెరిస్టమాటిక్ సెల్ ఆఫ్ యాపిల్. సో యాపిల్లో ఉండే క్రోమోజోమ్ నెంబర్ 34. అదేవిధంగా జైలం ప్యారెంకైమా సెల్ ఆఫ్ పొటాటో, బంగాళదుంపలోని దారుమృదు కణజాల కణం, ఇందులో ఉండే క్రోమోజోమ్ నెంబర్ 48. అదేవిధంగా వరిలోని అలిరాన్ పొరలోని కణం, సో వరిలో ఉండే క్రోమోజోమ్ నెంబర్ వచ్చేసి 24. సో దీన్ని మొత్తం కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అవుతుంది, అంటే 1 2 4 3. 1 మొక్కజొన్న, 2 యాపిల్, 4 వరి, ఆ తర్వాత చివరిగా పొటాటో బంగాళదుంప వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రిబ్యూట్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రైమరీ ప్లాంట్ బాడీ? క్రింది వానిలో ఏది మొక్క ప్రాథమిక దేహం ఏర్పడటంలో దోహదపడుతుంది అన్నాడు ఇక్కడ. సో ఇంట్రాఫాసిక్యులర్ కేమియం అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ పుంజాంతస్థ విభాజ్య కణావళి, పుంజాంతర విభాజ్య కణావళి, ఈ రెండు కూడా సెకండరీ గ్రోత్ జరిగే సమయంలో మనకు ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ 2 ఆప్షన్ అయితే కాదు. ఆ తర్వాత కార్క్ కేమియం బెండు విభాజ్య కణావళి. సో ఈ బెండు విభాజ్య కణావళి కూడా సరైన ఆప్షన్ కాదు. సో చివరిది ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అంటే మధ్యస్థ విభాజ్య కణావళి అనేది సరైన ఆప్షన్. రైట్, మధ్యస్థ విభాజ్య కణావళి దేహం ఏర్పడడంలో, ప్రాథమిక దేహం ఏర్పడడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ గ్రాసెస్ ద టైప్స్ ఆఫ్ సెల్స్ which help in transpiration and rolling of leaves respectively. సో గడ్డిలోని బాష్పోత్సేకాన్ని మరియు పత్రాలు చుట్టుకోవడానికి సహాయపడే కణాల రకాలను వరుసగా గుర్తించమన్నాడు. సో గడ్డిలో బాష్పోత్సేకాన్ని మరియు పత్రాలు చుట్టుకోవడానికి ఉపయోగపడే కణము. సో ట్రాన్స్పిరేషన్ దేని ద్వారా జరుగుతుంది అంటే త్రో స్టొమాటా. సో స్టొమాటా చుట్టూ గాడ్ సెల్స్ ఉంటాయి. సో గాడ్ సెల్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ మోనోకాట్ ప్లాంట్ కాబట్టి, గ్రాసెస్ అంటే మోనోకాట్ కాబట్టి డంబెల్ షేప్. అదేవిధంగా రోలింగ్ లీవ్స్ ఇన్ మోనోకాట్స్,
సో గడ్డిలో గ్రాసెస్లో రోలింగ్ లీఫ్ అంటే ఏమి, వీటిని బుల్లిఫామ్ సెల్స్ అని కూడా అంటాం. సో బుల్లిఫామ్ సెల్స్ అంటాం, అంటే అవి కలర్లెస్ ప్లాంట్స్, అవి కలర్లెస్ సెల్స్ అవి. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. అంటే ముద్గరాకార కణాలు, అదేవిధంగా ఖాళీగా ఉన్న వర్ణరహిత కణాలు, వీటినే బుల్లిఫామ్ సెల్స్ అంటాం. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 19. స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్స్. సో లిస్ట్ 1, లిస్ట్ 2, ఫైటోప్లాంక్టన్స్, లైకెన్స్, సయోఫైట్స్, సెకండరీ సక్సెషన్. సో వృక్ష ప్లవకాలు, లైకెన్లు, సయోఫైట్లు, ద్వితీయ అనుక్రమం. సో ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సయోఫైట్స్ అంటే నీడలో పెరిగే మొక్కలు, సయోఫైట్స్ అంటే నీడలో పెరిగే మొక్కలు. సో ఇక్కడ మనము ఐడెంటిఫై చేయడానికి చూద్దాం ఇక్కడ ఏముందో. సయోఫైట్స్ అంటే సి ఆప్షన్ వచ్చేసి 2. సి ఆప్షన్ 2తో ఉన్నటువంటి ఒకే ఒక ఆన్సర్లలో లిస్ట్లో 1 ఫస్ట్ది మాత్రమే ఉంది, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. అదేవిధంగా ఏముంది, వృక్ష ప్లవకాలు. ఈ వృక్ష ప్లవకాలు అనేవి మనకు ప్రపంచం యొక్క ఊపిరితిత్తులు అంటే లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాం వీటిని, వృక్ష ప్లవకాలు, ఫైటోప్లాంక్టన్స్. అదేవిధంగా B1 లైకెన్లు, అనుక్రమంలో ప్రారంభకాలు. సో ఇక్కడ ఈ విధంగా మనము చూసుకుంటే ద్వితీయ అనుక్రమం అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు, ఆల్రెడీ భూములు ఉండి, అంటే మొక్కలతో ఉన్న భూములు ఉండి అవి పాడుబడినప్పుడు లేదా కాల్చివేయబడినప్పుడు తిరిగి మొక్కలు వస్తే దానిని ద్వితీయ అనుక్రమం అంటాం. సో థర్డ్ వన్ దానికి కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే మనకు 1వది సరైన ఆప్షన్, 1వది. సో 4, 1, 2, 3 4, 1, 2, 3 అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ 3 grams ఆఫ్ డ్రై ఆర్గానిక్ మ్యాటర్. సో 3 గ్రాముల పొడి సేంద్రియ పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎంత అని అడిగినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే 1 గ్రామ్ ఆర్గానిక్ మ్యాటర్కు 1.63 grams ఆఫ్ CO2 అవసరమవుతుంది. సో క్యాలిక్యులేషన్ నేను చేసి పెట్టిన ఇక్కడ. అదేవిధంగా మరి 3 grams అడిగినాడు కాబట్టి 3 gramsకి ఎంత డ్రై ఆర్గానిక్ మ్యాటర్ అవసరం అవుతుంది అంటే 1.63 × 3. సో వేసుకుంటే 4.89 grams అనేది వస్తుంది, అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ క్లోరిన్ into guard cells during stomatal opening is active. సో యాక్టివ్ అనేది ఇక్కడ మనకు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ద ఎంట్రీ ఆఫ్ సుక్రోజ్ ఫ్రమ్ కంపానియన్ సెల్స్ ఇంటూ సియూ ట్యూబ్స్ అట్ సోర్స్ ఇన్వాల్వ్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ. సో ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ అనేది కరెక్టే. సో ఎనర్జీని యూజ్ చేసుకుని ఇక్కడ సుక్రోజ్ కంపానియన్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ పత్రరంధ్రాలు తెరుచుకునే సమయంలో రక్ష కణాలలోకి క్లోరిన్ అంతఃస్రవణం సక్రియ రవాణా కాదు, ఇక్కడ నిష్క్రియ రవాణా అది. అదేవిధంగా రెండవ ఆప్షన్ చూస్తే ఉత్పత్తి కేంద్రంలో సహాయ కణాల నుండి సుక్రోజ్ చాలని నాళంలోకి ప్రవేశించడంలో శక్తి వినియోగం ఉంటుంది. ఇది శక్తి వినియోగం కాదు, శక్తి వినియోగంతో సంబంధం లేకుండానే అవి ప్రవేశిస్తాయి. కాబట్టి శక్తి వినియోగం అనేది ఇది కరెక్టే, సెకండ్ వన్. ఉత్పత్తి కేంద్రంలో సహకణాల నుండి సుక్రోజ్ చాలని నాళాలలోకి ప్రవేశించడంలో శక్తి వినియోగించబడుతుంది, కరెక్ట్ వన్. అదేవిధంగా చూసుకుంటే థర్డ్ ఆప్షన్లో వినియోగ భాగాలలో పోషక కణజాల రసము నుండి సుక్రోజ్ వెలుపలికి వెళ్ళడం అనేది నిష్క్రియ రవాణా చెందుతుంది. సో నిష్క్రియ రవాణా చెందుతుంది అంటే ఇది నిష్క్రియ కాదు, సక్రియ రవాణా. సో అట్ ద సింక్ సుక్రోజ్ మూవ్స్ అవుట్ ఆఫ్ ద ఫ్లోయమ్ శాప్ బై ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కాటిది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో థర్డ్ వన్ నాట్ కరెక్ట్. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ చూస్తే ద ఎఫ్లక్స్ ఆఫ్ K+ ఫ్రమ్ గాడ్ సెల్స్ డ్యూరింగ్ స్టొమాటల్ క్లోజర్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. అంటే పత్రరంధ్రాలు మూసుకునే సమయంలో రక్షక కణాల నుండి K+ బాహ్య స్రవణంకు శక్తి వినియోగం ఉండదు. సో కరెక్టే, ఇది కూడా సరైన ఆప్షనే. అంటే ఇక్కడ 2, 4 సెకండ్ ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్, ఫోర్త్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో ఇది ఉన్నటువంటి ఆప్షన్లలో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంది. అదేవిధంగా 22 చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చినాడు, పట్టిక ఇచ్చినాడు. పట్టికలో కణము, నీటి శకమము, పీడన శకమం ఇచ్చినాడు. వాటర్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చినాడు. సో ఈ టేబుల్ చూసి అంటే వాటర్ పొటెన్షియల్ను, ప్రెజర్ పొటెన్షియల్ను అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ 4 సెల్స్ ఉన్నాయి ABCD. ఈ 4 సెల్స్ వాటి యొక్క సొల్యూట్ కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో సెల్స్ని అరేంజ్ చేయమన్నాడు. అంటే 4 కణాలను ద్రావిత గాఢత పరంగా ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు.
సో ఇక్కడ ఆరోహణ క్రమంలో అమర్చుతుంటే మనకు ఈ అమర్చడానికి పీడన శక్మము ప్రెజర్ పొటెన్షియల్ వాల్యూస్ చూసుకుంటే సరిపోతుంది. సో ప్రెజర్ పొటెన్షియల్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి, అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే వాటర్ నంబర్ పెరిగే కొద్దీ ప్రెజర్ కూడా పెరుగుతుంది. సో ప్రెజర్ పొటెన్షియల్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ప్లస్. కాబట్టి ప్రెజర్ పొటెన్షియల్ వాల్యూ తక్కువ ఉందంటే అర్థం ఏంటి, వాటర్ కంటెంట్ తక్కువ ఉందని అర్థం. సో ఇక్కడ చూసుకుంటే ఆ విధంగా ఆరోహక అన్నాడు, అంటే తక్కువ నుంచి ఎక్కువ కరం చేయమన్నాడు. సో పీడన శక్మం చూసుకుంటే 146 డి ఉంది. డి సెల్లో ఉండే పీడన శక్మం 146, అంటే అక్కడ అర్థం ఏంటి, తక్కువ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని అర్థం. ఆ తర్వాత చూసుకుంటే 412 అంటే సి సెల్లో డీతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఏలో ఇంకొద్ది ఎక్కువ ఉన్నాయి. బిలో 623 హైయెస్ట్గా ఉన్నాయి. సో దాన్ని చూసుకుంటే డిసిఏబి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. డిసిఏబి అనేది ద్రావిత గాఢత పరంగా ఆరోహణ క్రమంలో అమర్చబడిన సెల్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ద ఎంజైమ్ విచ్ catalyzes the formation of glutamine from its substrate belongs to this category of enzymes. అదస్థ పదార్థం నుండి గ్లూటమిన్ తయారీని ఉత్ప్రేరింపజేసే ఎంజైమ్ ఈ ఎంజైమ్ వర్గానికి చెందుతుంది. సో ఎంజైమ్స్ అనే చాప్టర్లో క్లాసిఫికేషన్ బాగా మనం ఐడెంటిఫై చేస్తే, అది బాగా నేర్చుకుంటే దానికి మనం ఇక్కడ ఆప్షన్ మనము చేయగలం. సో ఇక్కడ అదస్థ పదార్థం నుండి గ్లూటమిన్ తయారీకి ఉత్ప్రేరింపజేసే ఎంజైమ్లది ఏ క్లాసిఫికేషన్కి సంబంధించినది అంటే సరైన ఆప్షన్ వచ్చేసి లైగేజెస్. సో ఫస్ట్ ఆప్షన్ లైగేజ్లు అనేది సరైనది. ఇక్కడ లైగేజ్లు ఏం చేస్తాయంటే గ్లూటామిక్ యాసిడ్ ప్లస్ NH3 ప్లస్ ATP, మనకు ఈక్వేషన్ గ్రూపంలో కూడా ఉంది అక్కడ. సో గ్లూటామిక్ యాసిడ్ ప్లస్ ATP ప్లస్ NH3 గివ్స్ రైజ్ టు గ్లూటమిన్. సో గ్లూటామిక్ యాసిడ్ నుండి గ్లూటమిన్ను ఏర్పరుస్తాయి ఈ లైగేజ్ అనే ఎంజైమ్లు. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ వచ్చేసి గ్లూటామిక్ సింథటేజ్ అనే ఒక ఎంజైమ్ సమక్షంలో ఈ గ్లూటమిన్ తయారవుతుంది. సో మొత్తానికి సరైన ఆప్షన్ వచ్చేసి లైగేజ్లు సరైన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. How many NADPH and ATP molecules are utilized in Kelvin cycle for the production of trioses required for the synthesis of 6 sucrose molecules? అంటే 6 సుక్రోజ్ అణువుల సంశ్లేషణకు అవసరమయ్యే ట్రయోజ్లు కెల్విన్ వలయం ద్వారా ఏర్పడటంలో అవసరమయ్యే NADPH మరియు ATPల సంఖ్య ఎంత అని అడిగినాడు. సో మనం దీనికి ఆన్సర్ చేయాలంటే మనకు ఒక సూక్రోజ్ అంటే ఒక సూక్రోజ్ అంటే రెండు గ్లూకోజ్లు కలిస్తే ఒక సూక్రోజ్, ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఒక గ్లూకోజ్ ముందుగా ఒక గ్లూకోజ్ కెల్విన్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు ఎన్ని NADPHలు ఎన్ని ATPలు అవసరమవుతాయి అనేది మనకు ఐడెంటిఫై చేయాలి. సో ఒక గ్లూకోజ్ కెల్విన్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు 18 ATPs అదేవిధంగా 12 NADPHలు అవసరం. అంటే అప్పుడు ఒక గ్లూకోజ్కి, అంటే ఇక్కడ సూక్రోజ్ అన్నాడు కాబట్టి రెండు గ్లూకోజులు, అంటే రెండు గ్లూకోజ్ కలిస్తే ఒక సూక్రోజ్, కాబట్టి ఒక సూక్రోజ్ అన్నప్పుడు రెండు గ్లూకోజ్ వాల్యూస్ కాబట్టి దాన్ని డబల్ వేసుకోవాలి. అంటే 18 ATPలు అన్నప్పుడు సూక్రోజ్కి 36 ATPలు అవుతాయి. అక్కడ 12 NADPH కాబట్టి ఇక్కడ సూక్రోజ్కి 24 NADPH. అంటే ఒక సూక్రోజ్ కెల్విన్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు దానికి 36 ATPలు కావాలి, 24 NADPHలు కావాలి. అలాంటి సూక్రోజులు 6 ఉన్నాయని ఇచ్చినాడు క్వశ్చన్లో. 6 ఉన్నాయి కాబట్టి అంటే 36 × 6 వేసుకుంటే ATPలు వస్తాయి. అంటే ATPs వచ్చేసి 216 ATPs. అదేవిధంగా 24 NADPHలు ఒక సూక్రోజ్కి కావాలి కాబట్టి ఇక్కడ 6 సూక్రోజ్ అంటే 24 × 6 144 NADPH. సో 144 NADPH 216 ATPలు సరైన ఆప్షన్. అంటే ఇక్కడ మనకు థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 enzymes catalyzes the release of CO2 from the substrate? సో ఈ క్రింది వాటిలో ఏ రెండు ఎంజైమ్లు అదస్థ పదార్థం నుండి CO2 విడుదలను ఉత్ప్రేరింపచేస్తాయి? అదస్థ పదార్థం నుండి CO2 రిలీజ్ చేయాలా, ఆ రిలీజ్ చేసే ఎంజైమ్లో పేర్లు ఏంటో ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ జత ఉందన్నాడు, ఇక్కడ వాటిని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ఫా కీటో గ్లూటారిక్ డిహైడ్రోజినేజ్. ఇది ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం మీద పనిచేసి అక్కడ నుంచి CO2ను రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సో ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే క్రెబ్స్ సైకిల్లో ఉన్నటువంటి ఎంజైమ్ ఇది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి పైరువేట్ డిహైడ్రోజినేజ్. ఇక్కడ మనకు గ్లైకోలైసిస్కి క్రెబ్స్ సైకిల్కి మధ్యలో ఉండే కనెక్టింగ్ లింక్ ఏదైతే ఉందో అక్కడ పనిచేసే ఎంజైమ్ పైరువేట్ డిహైడ్రోజినేజ్. ఇది CO2 రిమూవ్లో అంటే CO2ను విడుదల చేయడంలో పాల్గొంటుంది. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ వచ్చేసి సక్సినిక్ థయోకైనేజ్. ఈ ఎంజైము సక్సినిక్ CoA కోఎంజైమ్ A నుంచి
కోఎంజైమ్ ఏను రిమూవ్ చేసి సక్సినిక్ ఆమ్లంను ఏర్పరిచే ఎంజైమ్ ఇది. ఇక్కడైతే CO2 రిమూవ్ కాదు, కోఎంజైమ్ ఏ అనేది బయటకు వస్తుంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కాదు. అదేవిధంగా ఫోర్త్ వన్ ఇనోలేజ్ అనేది మనం ఎక్కడ చూస్తామంటే గ్లైకోలైసిస్లో చూస్తాం. ఈ గ్లైకోలైసిస్లో మనకు 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుంచి వాటర్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేస్తుంది ఇనోలేజ్ అనేది. కాబట్టి థర్డ్ వన్ ఫోర్త్ వన్ సరైనవి కావు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, కాబట్టి థర్డ్ వన్ అనేది సరైనది అవుతుంది, బాగా గుర్తించాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 చూసుకుంటే ద నెట్ ప్రొడక్షన్ ఆఫ్ NADH మాలిక్యూల్స్ వెన్ 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఈల్డ్ 8 మాలిక్యూల్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ త్రో గ్లైకోలైసిస్ అండ్ సబ్సిక్వెంట్ ఫర్మెంటేషన్ ఈజ్. అంటే నెట్ ప్రొడక్షన్ ఆఫ్ NADH మాలిక్యూల్స్ అంటే NADPH ఫర్మెంటేషన్ ప్రాసెస్ మనకి ఇది ఐడియా ఉండాలి. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మనకు ఎలా జరుగుతుంది అంటే కిణ్వనము అంటాం. ఈ కిణ్వనంలో మనకు గ్లైకోలైసిస్ జరుగుతుంది. గ్లైకోలైసిస్ వల్ల 2 NADPHలు ఏర్పడతాయి. ఈ 2 ఏర్పడిన NADHలు కిణ్వన చర్యలోకి వెళ్ళినప్పుడు అవి తిరిగి 2 NADHలను యూటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి నెట్ గ్లైకోలైసిస్లోను అదేవిధంగా ఫర్మెంటేషన్లో ప్రాసెస్లో నెట్ NADH వచ్చేసి 0 అవుతుంది. సో 4 అణువుల గ్లూకోజ్ గ్లైకోలైసిస్ మరియు తదనంతర కిణ్వనం ద్వారా 8 అణువుల లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరిచినప్పుడు నికరంగా ఉత్పత్తి అయ్యే NADHని అంటే 0. ఎన్ని ఏర్పాటు చేసుకుంటుందో గ్లైకోలైసిస్లో అన్నింటినీ కిణ్వనం ప్రాసెస్లో యూజ్ చేసుకుంటుంది, కాబట్టి 0. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్. సో లిస్ట్లో 2 ఇచ్చినాడు, లిస్ట్ 1 లిస్ట్ 2, వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. 2,4-D. సో 2,4-D అనేది ఒక ఆక్సిన్, అది ఒక సింథటిక్ ఆక్సిన్, అది ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అంటాం. ఇదేం చేస్తుందంటే మనకు కలుపు మొక్కల్ని నివారించడానికి యూజ్ అవుతుంది, అంటే వీడ్ ఫ్రీ లాండ్స్ తయారీలో యూజ్ అవుతుంది. 2,4-D అనేది ఒక వీడ్ ఫ్రీ లాండ్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం ఆక్సిజన్. అదేవిధంగా ABA ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఏబిఏ అనేది స్ట్రెస్ హార్మోన్, స్ట్రెస్ టాలరెంట్ అంటే ప్రతిబలాలకు సహనశీలత చూపించే ఒక హార్మోన్ అది. సో ఈ రెండింటిని బట్టి మనం ఐడెంటిఫై చేయవచ్చు ఏదనేది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫోర్త్ వన్లో ఏముంది 2,4-D అనేది కలుపు మొక్కలను నివారణగా యూజ్ చేస్తాం. అదేవిధంగా డి ఏముంది 3 అనుకున్నాం, అంటే ప్రతిబలాలకు సహనశీలత చూపించేది. సో 5, 3 ఉన్నటువంటి ఆప్షన్లలో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా మనం యాడ్ మన్ అవుట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయవచ్చు దీన్ని. సో ప్రతి ఆప్షన్ మనకు ప్రతి దాన్ని మనము కరెక్ట్గా జతపరచాలి అనేది ఏం లేదు, 1, 2 మనం ఐడెంటిఫై చేసినామంటే ఆప్షన్ కరెక్ట్ వన్ ఏదో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 ద నైట్రోజన్ ఫిక్స్డ్ ఇన్ ద రూట్ నోడ్యూల్స్ ఆఫ్ గ్లైసిన్ మ్యాక్స్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ యాజ్. గ్లైసిన్ మ్యాక్స్లో వేరు బుడిపిలో స్థాపీకరణం చెందిన నత్రజని మొక్కల ఇతర భాగాలకు ఈ రూపంలో రవాణా చెందుతుంది. ఇది నత్రజని సాంఘీకరణ అనే చాప్టర్లో చివరి పారాగ్రాఫ్లో ఉంది. సో ఇక్కడ మనకు సరైన ఆప్షన్ వచ్చేసి యురైడ్స్. సో యురైడ్స్ అనేవి హై నైట్రోజన్ కార్బన్ రేషియో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా, కలరా, పోలియో. సో వీటినిచ్చి వాటి యొక్క షేప్స్ ఏమో అడిగినాడు. సో ఇక్కడ మనకు ట్యూబర్క్యులోసిస్ ఇదేంటంటే ఫిలమెంటస్ బ్రాంచ్డ్ అంటే శాఖాయుత తంతురూప బ్యాక్టీరియా, కాబట్టి ఏ అనేది సెకండ్ వన్ వస్తుంది. అదేవిధంగా పోలియో అనేది పాలిహెడ్రల్ బహుభుజాకృతి కలిగినటువంటిది. సో ఆ విధంగా చూసుకుంటే మనము ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. అంటే 2, 3, 4, 1 అంటే ట్యూబర్క్యులోసిస్ శాఖాయుత తంతురూపము, న్యూమోనియా గుండ్రని ఆకారము, కలరా అనేది మనకు విబ్రియో అనేది కామా ఆకారంలో ఉండేది, కాబట్టి C4. సో ఆ విధంగా చూసుకుంటే పోలియో 1. సో బహుభుజాకృతి అంటే పాలిహెడ్రల్. సో ఇక్కడ మనకు సరైన ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 న్యూక్లిక్ యాసిడ్ హ్యావింగ్ 5-methyl uracil ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్. సో 5-methyl uracil అనగా ఏంటంటే ఇది ఒక DNA. 5-methyl uracilను మనం DNA అనవచ్చు, ఎందుకంటే ఇక్కడ DNA ఉన్నటువంటి DNA జెనెటిక్ మెటీరియల్గా ఉన్నటువంటి వాటిని ఏదో ఐడెంటిఫై చేయాలి.
సో టొబాకో మొజాయిక్ వైరస్, T4 బ్యాక్టీరియోఫాజ్, HIV, QB బ్యాక్టీరియోఫాజ్. సో ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏగా ఉన్నటువంటిది ఏది అంటే T4 బ్యాక్టీరియోఫాజ్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ. కాబట్టి 5-మిథైల్ యురాసిల్ అంటే అది డిఎన్ఏలో మాత్రమే ఉంటుంది. సో థైమిన్ ప్లేస్లో యురాసిల్ ఉంటుంది కదా, సో ఆ విధంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31, ఇది జెనెటిక్ సంబంధించినది. ఏ ప్యూర్ పీ ప్లాంట్ విత్ రౌండ్ సీడ్స్ హ్యావింగ్ large starch grains is crossed with another pure pea plant with wrinkled seeds having small starch grains. The F1 heterozygotes formed are self-pollinated. So what is the phenotypic ratio of plants with round seeds and intermediate starch grains to plants with wrinkled seeds and large starch grains expected in the F2 generation? సో ఇక్కడ ప్రాబ్లం బాగా కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇదేంటంటే మనం సెకండ్ అంటే డైహైబ్రిడ్ క్రాస్, ద్విసంకర సంకరణం మనం క్రాసింగ్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ 16 స్పీసీస్ వస్తాయి. ఆ 16 స్పీసీస్లో మనకి ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పుడు డామినెంట్ క్యారెక్టర్ మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఇంటర్మీడియట్ సబ్స్టెన్స్ కూడా అడిగినాడు. అంటే ఇంటర్మీడియట్ స్టార్చ్ గెయిన్స్ అంటే లార్జ్ స్మాల్తో పాటు ఇంటర్మీడియట్ కూడా కనిపిస్తుంది అని ఇచ్చినాడు. ఇది ఊహాజనితంగా ఇచ్చినటువంటి ప్రశ్న. మనం ఎంతసేపు క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే టాల్ కనిపిస్తుంది అంటాం, కానీ ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీని వీడు ఇంటర్మీడియట్గా తీసుకున్నాడు కాబట్టి దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాపిటల్ టీ స్మాల్ టీని కూడా కౌంట్ చేసుకోగలిగితే ఇక్కడ మనకు వచ్చే రేషియో వచ్చేసి 6:1. ట్రై చేయండి, వీళ్ళైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు రాని పక్షంలో నేను ట్రై చేసి నేను వీడియో తీసి చూపిస్తాను. సో 6:1 is the correct option. Next question number 32. The distance between the genes on the chromosomes is measured by using. సో క్రోమోజోమ్లో జన్యువుల మధ్య దూరాన్ని దీనితో కొలవవచ్చు. సో జన్యువుల మధ్య దూరాన్ని ఎలా కొలుస్తామంటే పునఃసంయోజనాల ద్వారా కొలుస్తాం. సో రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనము కొలుస్తాం. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. 33. స్టడీ ద ఫాలోయింగ్ లిస్ట్స్. సో లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చినాడు. RNA పాలిమరేజ్ 1, RNA పాలిమరేజ్ 2, RNA పాలిమరేజ్ 3, అదేవిధంగా బ్యాక్టీరియల్ RNA పాలిమరేజ్. సో ఇక్కడ బ్యాక్టీరియల్ RNA పాలిమరేజ్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ అంటే డిఎన్ఏ సంశ్లేషణ, అంటే అన్ని రకాల ఆర్ఎన్ఏలను ఇది సంశ్లేషిస్తుంది. అన్ని రకాల ఆర్ఎన్ఏలను ఇది సంశ్లేషిస్తుంది కాబట్టి ఏంటది D2 అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకు ఈ విధంగా యాడ్ మెన్ అవుట్ ద్వారా చూసుకుంటే మనకు ఏ అనేది RNA పాలిమరేజ్ 1 అంటే ఇక్కడ 28S 18S అదేవిధంగా 5.S RNAలు ఇందులో ఉంటాయి. సో ఈ విధంగా మనకు చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే మనం యాడ్ మెన్ అవుట్ ద్వారా చెక్ చేసుకుంటే సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. థర్డ్ వన్ అనేది కరెక్ట్ వన్. అంటే B RNA పాలిమరేజ్ 2 అనేది mRNA యొక్క పూర్వగామి. సో ప్రికర్సర్ ఆఫ్ mRNA. సో ఆ విధంగా మనం చెక్ చేసుకుంటూ పోతే మనకు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. Escherichia coli in which both the strands of DNA are labeled with N15 is transferred to N14 medium and allowed to replicate for 2 generations. Find out the number of hybrid DNA molecules in the second generation. DNA 2 పోచలో N15తో లేబుల్ చేయబడి ఎచరిషియా కోలైను N14 గల యానకంలోకి మార్చి 2 తరాల తర్వాత వరకు ద్వినీకృతం చేసినారు. రెండవ తరంలో సంకర DNA అణువుల సంఖ్యను గుర్తించండి అని అడిగినాడు ఇక్కడ ప్రశ్న. సో ఇక మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. సో రెండవ తరంలో ఉండే సంకర డిఎన్ఏలు ఎన్ని అంటే 2 ఉంటాయి. సో 2 hybrid DNA molecules are present in the second generation. So second option is the correct one. Next one, question number 35. What is the amino acid sequence in the polypeptide segment translated from mRNA strand with base sequence of UCU, UGG, UGC, UGU, GGU? అంటే ఈ సీక్వెన్స్ క్షార క్రమత గల mRNA పోచ నుండి అనువాదం చేయబడిన పాలిపెప్టైడ్ ఖండితంలోని అమైనో ఆమ్లాల క్రమత అంటే క్రమానుగతంగా. ఇక్కడ మనకు జన్యు సంకేతం అంటే జెనెటిక్ కోడ్ సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఒక టేబుల్ రూపంలో మనకు జెనెటిక్ కోడ్స్ ఉన్నాయి. సో ఏ కోడ్ ఏ అమైనో యాసిడ్కు సింబల్గా పనిచేస్తుంది అనేది వాటి మీద కనీసం ఎవ్రీడే ఒక 5-10 మినిట్స్ కేటాయించిన ఫోకస్ చేసినామంటే ఖచ్చితంగా ప్రతిదాన్ని మనం ఐడెంటిఫై చేయగలం. అలా ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికి ఆన్సర్ చేయగలరు. సో దీని ప్రకారం చూసుకుంటే UCU అనేది సెరిన్కు, అదేవిధంగా UGG అనేది ట్రిప్టోఫాన్, అదేవిధంగా UGC సీస్కు, అదేవిధంగా UGU కూడా అదే సీస్కు,
అదేవిధంగా జీజియు అంటే గ్లైసిన్కు సంబంధించినది. సో 4th ఆప్షన్ అనేది ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ద రెస్ట్రిక్షన్ సైట్స్ ఫర్ PVU1 అండ్ PVU2 రెస్పెక్టివ్లీ ఆర్ ఇన్ విచ్ జీన్స్ ఇన్ PBR 322. PBR 322లోని PVU1 PVU2ల రెస్ట్రిక్షన్ ప్రదేశాలు వరుసగా ఈ జన్యువులలో ఉంటాయి. ఇక్కడ మనకు ఈ బయోటెక్నాలజీ సంబంధించి ఈ PBR 322 ఒక పిక్చర్ ఉంది. సో దాన్ని మనం ఐడెంటిఫై అది బాగా ఫోకస్ చేయాలి. ఆ పిక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం సరైన ఆప్షన్ వచ్చేసి 4th వన్. సో AMPROP. సో ఇక్కడ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఆఫ్టర్ ఇన్సర్షన్ ఆఫ్ DNA సెగ్మెంట్ విత్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ Z జీన్ ఆఫ్ బ్యాక్టీరియా దే ఆర్ గ్రోన్ ఆన్ క్రోమోజెనిక్ సబ్స్ట్రేట్. ఆఫ్టర్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీస్ దే ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్. ఒక DNA ఖండితాన్ని బ్యాక్టీరియంలోని జన్యు సంకేత క్రమంలోకి చొప్పించిన తర్వాత క్రోమోజెనిక్ అధస్థ పదార్థం మీద పెంచారు. బ్యాక్టీరియం సమూహాలు పెరిగిన తర్వాత వాటిని ఈ విధంగా గుర్తించవచ్చు. సో ఏ విధంగా గుర్తించాలి వాటిని అంటే ఇక్కడ మనకు ఆప్షన్లో చూస్తే సమూహాలు తెలుపు రంగులో ఉంటే పునఃసంయోజితాలు, సమూహాలు నీలి రంగులో ఉంటే పునఃసంయోజితం చెందనివి అని అర్థం. సో అనేది అంటే ఇక్కడ రీకాంబినెంట్స్ ఇఫ్ కాలనీస్ ఆర్ వైట్ కలర్డ్ అంటే సెకండ్ ఆప్షన్. అదేవిధంగా నాన్ రీకాంబినెంట్స్ ఇఫ్ కాలనీస్ ఆర్ బ్లూ కలర్డ్. సో ఇక్కడ 2, 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 38. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ RNA ఇన్ఫరెన్స్ దట్ ఈస్ RNAi ప్రాసెస్ టు డెవలప్ నెమటోడ్ రెసిస్టెంట్ ప్లాంట్స్. అంటే నెమటోడ్ ప్రతి నిరోధకత గల మొక్కలను అభివృద్ధి చేయడానికి RNA వ్యతీకరణ పద్ధతిలో అనుసరించే దశలను వరుస క్రమంలో రాయమన్నాడు. సో ఇక్కడ మనకు ఈ 4 స్టేట్మెంట్స్ నిదానంగా చదివితే ఇక మనకు సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే 4th ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. అంటే మొక్కలోని నెమటోడ్ విశిష్ట జన్యువులను ప్రవేశపెట్టడము అంటే 4th ఆప్షన్. అదేవిధంగా 4th స్టేట్మెంటు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెన్స్ యాంటీసెన్స్ RNAలను తయారు చేయడము. అదేవిధంగా వచ్చేసి సెన్స్ మరియు యాంటీసెన్స్ RNA తయారు చేయడము. అదేవిధంగా డబుల్ స్టాండర్డ్ RNA ఏర్పాటు. అదేవిధంగా నిర్దిష్టమైన నెమటోడ్ mRNAను సైలెన్సింగ్ చేయడం. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్. సో మురుగునీటిని శుద్ధిపరచడంలో ఉన్న దశలో వరుస క్రమంలో గుర్తించాలా. సో చాలా జాగ్రత్తగా మనకు ఈజీగానే ఉంటుంది అది చదివేటప్పుడు, కానీ బాగా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకుంటేనే చేయగలం. సో ఆ విధంగా ఈ స్టేట్మెంట్స్ని చదివితే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే 2, 1, 4, 3. 2 అంటే వ్యర్థ పదార్థాలను దశల వారీగా వడపోతతో తీసివేయాల. ఇది ప్రైమరీ ట్రీట్మెంట్ కింద వస్తుంది మనకు. అదేవిధంగా ఫస్ట్ ఆప్షన్ BODని తగ్గించడం కొరకు వాయు సహిత అంటే ఎరోబిక్ మైక్రోబ్స్ని పెంచాలి. అదేవిధంగా 4th ఆప్షన్ బ్యాక్టీరియంలను జీర్ణింపజేయడానికి ఆ తర్వాత వాయురహిత బ్యాక్టీరియం పెంచాలి. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ వన్ మండే గుణం గల వాయువుల ఉత్పత్తి ప్రొడక్షన్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. ఆ తర్వాత మనకి గ్యాస్ వస్తుంది. సో ఆ విధంగా ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ నాట్ కాజ్డ్ బై హెట్రోట్రాఫిక్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. సో హెట్రోట్రాఫిక్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఒక వ్యాధిని పరపోషిత నిజకేంద్రక జీవి కలగజేయదు. కింద వాళ్ళ రోగాలు వ్యాధులు ఇచ్చినాడు, అవి కలగజేయనిది ఏది అంటే క్రూసిఫెర్ల నల్లటి కుళ్ళు అనేది కలగచేయదు. అంటే పరపోషిత నిజకేంద్రక జీవి కలగజేయదు ఈ డిసీజ్ను, మిగతా అన్ని డిసీజ్ని కలిగిస్తుంది అని అర్థం. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు కామెంట్ చేయండి కింద ఎలా ఉందనేది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ నెంబర్ కూడా టైప్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటికి ఏమైనా ఉంటే వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఇతర మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇతరులను కాంపిటీటర్స్గా చూసుకుంటే వాళ్ళకు కూడా మనం చెప్తూ మనం డిస్కస్ చేసుకుంటూ పోతే కూడా ఆన్సర్స్ ఈజీగా చేయగలం. కాబట్టి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది, అంటే బాగా యూజ్ అవుతుందా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నేను వాటిని ఇంకా చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.